మొత్తం ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఒకసారి యాస్ ఎ హోల్ అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం రివిజన్ లాగా. సో, సత్యం లేదా పరబ్రహ్మం ఇదంటే ఏదైతే మూలమో ఈ కంప్లీట్ ఎగ్జిస్టెన్స్‌కి క్రియేషన్ మొత్తానికి మూలమో అది సత్యం. సో, ఈ అల్టిమేట్ సత్యం, మధ్యమ సత్యం, సత్యంగా రిసీడ్ అవుతుంటుంది ఒక పర్టిక్యులర్ ఏరియాలో. ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఫైనల్లీ ఎనర్జీ రిసీడ్ అయ్యి డివైన్ హోల్‌నెస్ ఏర్పడుతుంది. ఈ డివైన్ హోల్‌లో ఫర్దర్ రిసీడ్ అవ్వటం వల్ల 3 వైటల్ ప్రిన్సిపల్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ 3 వైటల్ ప్రిన్సిపల్స్‌నే మనం డివినిటీ, కాస్మిక్ కాన్షియస్‌నెస్ అండ్ డివైన్ విల్ అంటాం. వీటి నుండి 6 రేస్ ఒస్తాయి. ప్రత్యయం నుండి ఒక న్యూట్రల్ రే వస్తుంది. ఇవన్నీ ఇంటర్సెప్ట్ అయిన చోట పరానాథ్ అనే సౌండ్ ఏర్పడుతుంది. అదే ఓం. సో, ఈ ఓము ఈ డివైన్ హోల్‌నెస్‌లో సర్టెన్ పార్ట్‌ని ఫాలేషన్‌కి గురి చేస్తుంది. డీఫ్రాగ్మెంటేషన్ చేస్తుంది. ఇవి ఏర్పడిన ఫ్రాగ్మెంట్స్ ఏవవుతున్నాయో ఇవి స్వరూప స్వభావాలు సత్యాన్ని పోలి ఉంటాయి. చిన్నవి. వీటిని మనం సెల్ఫ్ అని చెప్తుంటాం. రియల్ సెల్ఫ్ అన్నమాట. నెక్స్ట్ ఈ ఎనర్జీ రిసీవింగ్ ప్రాసెస్‌లో ఫోర్స్ ఫీల్డ్స్ ఫార్మ్ అవుతాయి. ప్రైమరీ ఫోర్స్ ఫీల్డ్, సెకండరీ ఫోర్స్ ఫీల్డ్, ప్రైమరీ సెకండరీ ఫోర్స్ ఫీల్డ్, సెకండరీ ఫోర్స్ ఫీల్డ్ ఇలా ఫోర్స్ ఫీల్డ్స్ ఫార్మ్ అవుతాయి. ఈ ఫోర్స్ అదే కాకుండా ఈ 7 రేసు డివైన్ వైటల్ ప్రిన్సిపల్స్ నుండొచ్చిన డివినిటీ, కాస్మిక్ కాన్షియస్‌నెస్ అండ్ డివైన్ విల్ నుండొచ్చిన 6 రేసు, సత్యం నుండొచ్చిన న్యూట్రల్ రే ఇవన్నీ 4 మినిమమ్ 4 అంతకంటే ఎగువ రేసు ఇంటర్సెప్ట్ అయినవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఎనర్జీ సెంటర్స్ అంటాం వీటిని. ఇవి టోటల్ 21 మేజర్ సెంటర్స్, 28 మైనర్ సెంటర్స్ ఉంటాయి. ఇవి ఫర్దరు ఎగ్జిస్టెన్స్ ఏర్పడడానికి కారణభూతం అవుతాయి. ఈ ఏవైతే డివైన్ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయో అవి జనహర్ రీజియన్‌లో డైనమిక్ స్టేట్‌లో ఉంటాయి. అంటే అవి ఒకదానొకటి కలిసిపోతుంటాయి. 2 కలిసి 3 ఏర్పడొచ్చు. 2 కలిసి 2 ఏర్పడొచ్చు. 2 కలిసి ఉప్తమై 1 ఏర్పడొచ్చు. అసలు ఉప్తమై ఏమీ ఏర్పడకపోవచ్చు. 2 వాటికి అన్‌సర్టెనిటీ, అన్‌ప్రెడిక్టబిలిటీ అని లేదు. ఇనీక్వాలిటీ అనేది లేదు. మనం ఏదైతే ఎగ్జిస్టెన్స్‌లో ఫీల్ అవుతున్నామో అలాంటివేమి అక్కడ ఆ డెఫిసిట్స్ ఉండవు. సో, ఈ జనహ రీజియన్ అంటారు. కానీ అక్కడ అన్‌ప్రెడిక్టబుల్ లేదు కాబట్టి సేమ్‌నెస్. ఫ్యూచర్‌లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని తెలీదు. అనే పొజిషన్ లేదు. ఈ సేమ్‌నెస్ గురి అవ్వటం వల్ల అవి వాటికి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ప్రదానం చేయటం కోసమని డివైన్ హోల్‌నెస్ ఫర్దర్ ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తుంది. ఈ ఫర్దర్ ప్రాసెస్ ఇనిషియేట్ అవ్వడంలోనే ఎగ్జిస్టెన్స్ ఏర్పడుతుంది. ఇక్కడ దాకా క్రియేషన్ పార్ట్. సో, ఇక ఫస్ట్ మెటీరియల్ ఏదైతే తయారవుతుందో ఈ ఫోర్స్ ఫీల్డ్స్ అండ్ సత్యము వీటి వల్ల దాన్ని యూనివర్సల్ డివైన్ మైండ్ అంటాం. దీన్నే మనం గాయత్రి అని ఐకానోగ్రాఫిక్‌గా స్పెసిఫై చేస్తుంటాం. ఇవి కాకుండా సత్వ, రజో, తమో ఎలిమెంట్స్ ఫార్మ్ అవుతాయి. ఇవి ప్రైమరీ ఎలిమెంట్స్ అన్నమాట ఫస్ట్. సత్వ, రజో, తమో. ఈ సత్వ, రజో, తమో ఎలిమెంట్స్ అన్నీ ఏర్పడి ఉంటాయే, ఈ ఏర్పడిన ఇవి, ఇవి ఒకదానితోటి జాయిన్ అవుతాయి. ఏర్పడక మునుపు ఈ సత్వ, రజో, తమో ఎలిమెంట్స్ మొత్తం అంతా ఏ ఏరియాలో ఉన్నాయో వీటిని ఈ యాక్చువల్‌గా మనం స్పేస్ అంటాం. ఆకాశము అని రిఫర్ చేసేది ఇదే. ఆకాశం అంటే ఏంటంటే ఇండివిడ్యుయల్‌గా సత్వ, రజో, తమో ఎలిమెంట్స్ మాట. అంటే వీటిని డాట్‌లతో చూపించినట్లయితే ఇవి పదార్థాలు కాదు. ఇంకా అప్పటి పదార్థ స్వరూపం, స్వభావం రాలేదు వాటికి. బట్ డాట్ కింద చూపించినట్టే చాలా డాట్స్ అనుకోవచ్చు. ఎగ్జిస్టెన్స్ అంతా ఉన్న డాట్స్. సో, ఇవి అగ్గ్లమేషన్‌కి గురవుతాయి. అంటే జాయిన్ అవుతాయి. ఎలా జాయిన్ అవుతాయంటే 60 క్లస్టర్స్ కింద ఫార్మ్ అవుతాయి. అంటే 60 యూనిట్స్ ఒక యూనిట్ కింద ఫార్మ్ అవుతాయి. ఈ 60 యూనిట్‌లో సత్వ, రజో, తమో 3 ఎలిమెంట్స్ ఉంటూ ఉంటాయి. డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకుంటే సత్వ 58 ఎలిమెంట్సు, ఒక రజో, ఒక తమో టోటల్ 60. ఇలా వీటి వేరియేషన్ మారుకుంటూ వస్తుంటే అంటే అక్కడ 57 అవుతుంది. 2 రజో, 1 తమో లేదా 2 తమో, 1 రజో. ఇలాగ డిఫరెంట్ పర్మిటేషన్స్, కాంబినేషన్స్ తీసుకుంటుంటే రఫ్‌గా 150 రకాల యూనిట్స్ ఫార్మ్ అవుతాయి. ఈచ్ యూనిట్ ఏమిటి? ఎగ్జామినేషన్ ఆఫ్ సత్వ, రజో, తమో ఇన్ డిఫరెంట్ ప్రపోర్షన్స్. రకరకాల ప్రమోషన్స్‌లో ఏర్పడిన
సత్వ, రజో, తమో యూనిట్స్ అన్నమాట. అంటే తమో 58 ఉండొచ్చు. సత్వ 1, రజో 1 ఉండొచ్చు. లేదా రజో 58 ఉండొచ్చు. సత్వ 1, తమో ఉండొచ్చు. లేదా సత్వ 58 ఉండొచ్చు. 1, 1 ఉండొచ్చు. వీటిలో రకరకాల కాంబినేషన్ ఉండొచ్చు. 60లో మొత్తం మీద 30 సత్వ ఉండి, 20 రజో ఉండి, 10 తమో ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ 60 వచ్చేట్టుగా ఆ యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్స్ ఫార్మ్ అవుతాయి. ఈ యూనిట్స్ మొత్తం ఉన్న ఏరియా యూనిట్స్‌ని అగ్ని అని పిలుస్తారు. ఇలాంటి యూనిట్స్ 2 కలిస్తే దాన్ని ద్వినుకం అంటారు. ఈ ఈ ద్వినుకాలు వాయువు కింద ఏర్పడినవి. అదే 3 ద్వినుకాలు కలిసాయనుకోండి, దాన్ని నీరు అంటారు. 4 ద్వినుకాలు కలిసాయనుకోండి, దాన్ని ఎర్త్ అంటారు. భూమి అనేది. సో, ఇక్కడ మామూలుగా మనకి ఆకాశం అంటే మన పైన కనబడే స్పేసు. అగ్ని అంటే ఓ మంట, ఫ్లేమ్. వాయువు అంటే ఈ వాయువుల మిశ్రమం. నీరు అంటే జలము మనం నీళ్లు తాగటానికి వాడేది. సముద్రాలు, నదులు వీటిలో ఉండేది. భూ అంటే భూమి, మట్టి. ఇది నెక్స్ట్ లెవెల్‌లో అర్థం ఇది. కానీ ప్రైమరీ లెవెల్‌లో ఎగ్జిస్టెన్సు ప్రైమోడియల్ మ్యాటర్‌లో తీసుకుంటే ఈ ద్వినుకాల కాంబినేషన్ అన్నమాట. 2 ద్వినుకాలున్నది, 3 ఉన్నది, 4 ఉన్నది అలా. సో, వీటి యొక్క రకరకాల కాంబినేషన్స్‌తో సువహ ఏర్పడుతుంది. సువహ అనేది ఎగ్జిస్టెన్స్‌లో ఒక జోన్. అలాగే భువహ ఏర్పడుతుంది. భూ ఏర్పడుతుంది. భూ అనేది ఏదైతే ఉందో అది నీకు కనబడే విశ్వం. నువ్వు కనబడే విశ్వం ఉందిగా నీకు నక్షత్రాలు, గెలాక్సీలు ఈ విశ్వం అని నువ్వు రిఫర్ చేస్తుంటావు. యూనివర్స్ అని సైన్స్ రిఫర్ చేస్తుంటుంది. అంటే నువ్వు నీకు కనబడే విశ్వం. అదంతా భూ. ఈ భూలోనూ ఉంటుంది. దీని భూకి అవలా ఉంటుంది కొంత భాగం. భూ కంటే చాలా ఎక్కువ ఏరియా ఆక్యుపై చేసి ఉంటుందది. అది భువః. అది సువహ భూలో ఉంటుంది, భువలో ఉంటుంది. దాటి సువ ఎలోన్ గూడా ఉంటుంది. ఓ రకంగా కాన్సంట్రిక్ సర్కిల్స్ కింద చెప్పుకోవచ్చనమాట. సో, ఈ 3 ఎగ్జిస్టెన్స్‌లో 3 జోన్స్. సువహ, భువః, భూ అనేది. మళ్ళా అక్కడక్కడ ఆ సువలో ఆపరేట్ చేయబడే ప్రిన్సిపల్స్ బట్టి అంటే అక్కడ ఏ నియమాల మీద ఆధారపడి అక్కడ డైనమిక్స్ నడుస్తూ ఉంటాయో, ఫంక్షన్స్ నడుస్తూ ఉంటాయో, దాని మీద ఆధారపడి ఒక్కొక్క జోను 7 ప్లేన్స్ కింద విడగొట్టొచ్చు. అంటే సువహ 7 ప్లేన్సు, భువహ 7 ప్లేన్సు, భూ 7 ప్లేన్సు. సో, ఇది ఎగ్జిస్టెన్స్ ఏర్పడినట్టు. ఈ ఎగ్జిస్టెన్స్‌ని, క్రియేషన్‌ని సెపరేట్ చేస్తూ ఒక రీజియన్ ఉంటుంది. దాన్ని మహా రీజియన్ అంటారు. సో, ఎక్స్‌పీరియన్స్ పొందాలి, సేమ్‌నెస్ అనే దానిలోంచి బయటపడాలి అనుకున్న ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అవి విల్‌ఫుల్‌గా వాటికై స్వయంగా ఎవరు శాపం ఇవ్వల. స్వయంగా మహా రీజియన్‌లోకి ప్రయాణం చేస్తాయి. ఇక్కడ మహా రీజియన్‌లో వాటికి ఒక టెంపరరీ బాడీ ప్రదానం చేయబడుతుంది. దాన్ని మనం కాజువల్ బాడీ అంటాం. ఈ క్యాజువల్ బాడీ ఇండెక్స్ చేయబడి 3 మానిటరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ మానిటరింగ్ సిస్టమ్‌లో అంటే సుబహలో ఏం ఎక్స్‌పీరియన్స్ అయిందో అదంతా అక్కడ రికార్డ్ అవుతుంది. ఓవలో ఎక్స్‌పీరియన్స్ అయింతా రికార్డ్ అయ్యే పాయింటు, పూల్‌లో ఎక్స్‌పీరియన్స్ అయ్యి రికార్డ్ అయ్యే పాయింట్ ఉంటుంది. ఇక్కడికి రికార్డ్ ట్రాన్స్‌మిట్ చేయటానికి ఆ శరీరాల్లో గూడా పాయింట్స్ ఉంటాయి. ఇంతకు ముందు వీడియోలో వచ్చింది గదా! P1 పాయింటు, A2 పాయింటు, M3 పాయింటు అవేవన్నమాట. సో, ఈ డివైన్ ఫ్రాగ్మెంట్ 1 ప్లేన్‌లోంచి సెకండ్ ప్లేన్, థర్డ్ ప్లేన్, ఫోర్త్ ప్లేన్, ఫిఫ్త్ ప్లేన్, సిక్స్త్ ప్లేన్, సెవెంత్ ప్లేన్ ఆఫ్ సువహ. దెన్ భువహలో మళ్ళా ఫస్ట్ ప్లేన్, సెకండ్ ప్లేన్, థర్డ్ ప్లేన్ అలాగే 7 దాకా. భూలో మళ్ళా సెవెంత్ ప్లేన్ నుండి ఫిఫ్త్ ప్లేన్ దాకా. సో, ఇలాగా జర్నీ చేస్తుంది. ఈ జర్నీని డౌన్‌వర్డ్ ఆర్క్ అంటాం. ఇన్వల్యూషన్ అంటాం. ఒక్కసారి డివైన్ ఫ్రాగ్మెంట్ దీంట్లోకి ప్రవేశించిన తర్వాత ఎగ్జిస్టెన్స్‌లో కంప్లీటు భూర్భువస్సువ మొత్తాన్ని ఎక్స్‌పీరియన్స్ అయ్యి బ్యాక్ రావాలి. స్టార్టింగ్ పాయింట్‌ని జీనిత్ అంటారు. లాస్ట్ పాయింట్‌ని భూలో ఉన్న లాస్ట్ పాయింట్‌ని సెవెంత్ జోన్‌ని నాదిర్ అంటారు. ఇది డౌన్‌వర్డ్ వార్క్. డౌన్‌వర్డ్ వార్క్‌లో అవుతున్నప్పుడు ఈ డివైన్ ఫ్రాగ్మెంట్ జస్ట్ స్పెక్టేటరే విట్‌నెస్సే చేయాలి తప్ప ఏ విధమైన గైడెన్స్‌లు ఇవ్వకూడదు. బట్ ఒకసారి నాదిర్‌కి ప్రయాణం చేసిన తర్వాత అప్‌వర్డ్ ఆర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ అప్‌వర్డ్ ఆర్క్‌లో మళ్ళా భూ మొత్తం 7 ప్లేన్స్, భువ 7 ప్లేన్స్, సువ 7 ప్లేన్స్ జర్నీ చేసుకుంటూ
మహా రీజియన్ క్రాస్ చేసి మళ్ళీ అవి క్రియేషన్‌లోకెళ్ళిపోతాయి. సో, ఇప్పుడు అపోలో ఆర్క్‌లో ఫోర్త్ ప్లేన్‌లో ఉన్నామన్నమాట. ప్రెజెంట్ పొజిషన్. అపోలో ఆర్క్‌లో ఫోర్త్ ప్లేన్‌లో ఉన్నాం. ఈ 3 ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి డిఫరెంట్ బాడీస్ ప్రదానం చేయబడతాయి. ఆ బాడీసు ఈ ఏదైతే ప్రిమోర్డియల్ మ్యాటర్ ఉందో, ఆ ప్రిమోర్డియల్ మ్యాటర్ నుండే తయారవుతాయి. సుహాని ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి ఒక మాలిక్యులర్ బాడీ, భువని ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి యాస్ట్రల్ బాడీ, భూని ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి ఫిజికల్ బాడీ ప్రదానం చేయబడతాయి. అంతేగాక అక్కడ దానికి కావాల్సిన సెన్స్ ఆర్గాన్స్, సెన్సెస్ కూడా ప్రదానం చేయబడతాయి. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.